నమస్తే. తొర్రూరు యుద్ధ వాతావరణానికి తెరపడింది. ఇదే బ్రేకింగ్ న్యూస్. చైర్మన్‌ల ఎన్నిక కంప్లీట్ అయిపోయింది. అది లక్కీ డ్రా తోటి. ఈ మధ్య కాలంలో ఒక 2 రోజుల నుంచి చూస్తా ఉన్నాం మనం. తొర్రూరు జనగాంలో యుద్ధ వాతావరణం. మామూలు యుద్ధం కాదు. వేల మంది పోలీసులు మోహరింపు, ఒకరికొకరు గల్లలు పట్టుకోవడం, ఎర్రబల్లి దయాకర్ మీదకి దాడికి పోవడం, అటు యశస్విన్ రెడ్డి, ఇటు ఎర్రబల్లి దయాకర్ రావు, జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి. మామూలు యుద్ధ వాతావరణం కాదు. ఎందుకంటే అక్కడ సమానంగా సీట్లు రావడం జరిగింది. అయితే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే లక్కీ డ్రా తీసిండ్రు ఈ జనగాంకు సంబంధించి, తొర్రూరుకు సంబంధించి. ఈ జనగాంలో కడమంచి బాలమని ఎన్నికైంది. కాంగ్రెస్ కైవసం చేసుకున్నది జనగాం మున్సిపాలిటీని. తర్వాత ఈ తొర్రూరుకు సంబంధించి కూడా కాంగ్రెసే సీటు గెలుచుకోవడం జరిగింది మున్సిపల్కి సంబంధించి. ఎందుకంటే ఈ వాతావరణం 2-3 రోజుల నుంచి నడుస్తుంది. ఈరోజు కాదు, నిన్న మొన్న నుంచి నడుస్తూనే ఉంది. ఓ రకంగా ఎర్రబల్లి దయాకర్ రావు అయితే యుద్ధమే చేసిండు. ఎందుకంటే అక్కడ ప్రధానంగా సీట్లు కూడా మనం చూడాలి. ఒకసారి వీడియో అయితే చూడండి మీరు. భారీ బందోబస్తు నడుమ తొర్రూరు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్న వరంగల్ ఎంపీ కడియం కావ్య వీళ్ళు. అయితే వీళ్ళకి వచ్చిన సీట్లు ఏందనేది ఒకసారి చూద్దాం మనం. ఇది ఏంటంటే ఇప్పుడు తొర్రూరుకు శ్రవణ్ కుమార్ ఎన్నికయ్యాడు. లక్కీ డ్రా తీసిండ్రు. శ్రవణ్ కుమార్ ఎన్నికయ్యాడు. అయితే ఈయన కాంగ్రెస్ క్యాండిడేట్, కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జనగాంకు సంబంధించి కడమంచి బాలమని, ఈమె కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. అయితే ఏం జరిగిందంటే ఇక్కడ ఇప్పుడు తొర్రూరుకు సంబంధించి కాంగ్రెస్ 7 కౌన్సిలర్లను గెలుచుకున్నది. బీఆర్ఎస్ 9 మంది కౌన్సిలర్లను గెలుచుకున్నది. అయితే ఏమైంది, ఇప్పుడు ఇక్కడ 2 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. ఒకరు ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి, తర్వాత ఎంపీ కావ్య. వీళ్ళిద్దరి వల్ల ఏమైందంటే 9కి వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా 9 కదా. ఇక్కడ వీళ్ళు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉండడం వల్ల 9 అయింది. ఇప్పుడు వచ్చింది పంచాయతీ. మామూలు యుద్ధ వాతావరణం కాదు. ఓ రకంగా రాష్ట్రంలో రాజకీయాలు కూడా అటువైపు తొంగి చూసినాయి. అసలు అరెస్టులు, దాడులు, ఇక కర్రలు, రాళ్ళు, పోలీసులు అయితే పోలీస్ పికెట్లు 144 సెక్షన్ పెట్టే స్థాయికి కూడా పోయిన పరిస్థితి కనిపించింది. అంతే. ఇప్పుడు అయిపోయిన బీఆర్ఎస్ ఎర్రబల్లి దయాకర్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావేమో ఈయన తొర్రూరును కైవసం చేసుకోవాలని ఈయన పట్టుబట్టాడు. ఇక వీళ్ళు కూడా సవాల్ తీసుకున్నారు, యశస్విని రెడ్డి. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీ కదా, అధికారంలో ఉండి సేమ్ సీట్లు వచ్చినాయి. ఇక్కడ బీఆర్ఎస్ 9, ఎక్స్ అఫిషియో సభ్యులను కలుపుకొని మొత్తం 9 వచ్చినాయి. నాకు 9, ఇక్కడ 9 ఉన్నాయి, అక్కడ 9 ఉన్నాయి. ఎట్లా వదిలేయాలనేది యశస్విని రెడ్డి. మీకు తెలుసు కదా, అధికార పార్టీది కొంత నడుస్తుంది, ఎడ్జ్ ఉంటుంది. ఇక అందుకే ఎర్రబెల్లి దయాకర్ రావుని ఎక్కడికక్కడ అరెస్టులు, కారకాను మామూలు. వాస్తవంగా నిన్న మొన్ననే అయిపోవాలి ఎన్నిక. వాయిదా పడుకుంటూ రావాల్సి వచ్చింది. ఇది ఇక్కడ జరిగిన యుద్ధ వాతావరణానికి ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు సమానంగా కౌన్సిలర్లు రావడం అనేది పెద్ద కారణం. ఇంకా 1-2 పట్టుకొని యశస్విన్ రెడ్డి ఆమె కూడా పట్టుబట్టి వదలలే అధికార యంత్రాంగాన్ని యూజ్ చేసుకొని ఏదో రకంగా లక్కీ డ్రా చేస్తే, ఇంకా తమాషా ఏందో విచిత్రం ఏందో కానీ లక్కీ డ్రాలో 2 కాంగ్రెసే. అటు జనగాం కాంగ్రెసే వచ్చింది, తొర్రూరు కూడా కాంగ్రెసే వచ్చింది. శ్రవణ్ కుమార్ అంట. మరి ఇప్పుడు ఈ ఎన్నికను ప్రజాస్వామ్య ఎన్నికనన్నా ఏమనల్లో తెలియదు కానీ మొత్తం అయితే మామూలు యుద్ధం జరగలే. ఒకసారి జనగాం కూడా చూద్దాం. జనగాంలో అసలు ఎన్ని వచ్చినాయంటే బీఆర్ఎస్కు 13 వచ్చినాయి కౌన్సిలర్, బీఆర్ఎస్. కాంగ్రెస్కి ఎన్ని 12, ఇండిపెండెంట్లు 4, సిపిఎం 1. అయితే ఏమైంది తెలుసా, ఇక్కడ మొత్తం 30 వార్డులు కదా. మొత్తం 30 వార్డులు అయితే ఇప్పుడు 16 పంచుకున్నారు, వచ్చినాయి. ఇక ఇండిపెండెంట్లు ఆ పార్టీలకు ఈ పార్టీలకు జంప్ అయినరు. 16. ఇప్పుడు బీఆర్ఎస్కు 16, బీఆర్ఎస్ అనుకోండి. ఈ కాంగ్రెస్ ఇక్కడ 16, అక్కడ 16. ఈడ కూడా యుద్ధ వాతావరణం 2 రోజుల నుంచి నడుస్తుంది. మామూలుగా లేదు యుద్ధం. అంటే సమానంగా రావడం వల్ల ఇప్పుడు పల్ల రాజేశ్వర రెడ్డి ఏమో జనగాం ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే. ఇక ఇక్కడ జనగాం వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ సీట్లు సమానంగా వచ్చినాయి. ఈ ఇండిపెండెంట్లు, సిపిఐ వీళ్ళంతా ఎవరెవరు పంచుకుంటే ఏమైపోయింది, ఇక్కడ ఎక్స్ అఫిషియో సభ్యుడు ఇప్పుడు మొత్తం 30 కదా. 16కు ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో సభ్యుడు ఉన్నాడు, పల్ల రాజేశ్వర రెడ్డి. ఇక్కడ కాంగ్రెస్కు ఇంట్లో 16 రావడం వల్ల ఇక అక్కడ కూడా యుద్ధ వాతావరణం సాగింది. అయితే వాస్తవంగా కూడా అటు కాంగ్రెస్ అధికార పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మామూలు యుద్ధం ఏం చేయలేదు, మామూలుగా అంతేం వదలలేదు. మరి సమానంగా వస్తే ఎవరైనా వదులుతారా? వదలరు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ జరిగిన న్యూస్ ప్రకారం అయితే
వాళ్ళు సమానంగా రెండు పార్టీలకు రావడం అనేది యుద్ధం జరిగింది. మొత్తం అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇది ఏందో అర్థం కాదు కానీ లక్కీ డ్రా వేస్తే బీఆర్ఎస్ వేస్తారు, కాంగ్రెస్ ఉంటాయి మొత్తం ఆ లక్కీ డ్రాల. కానీ ఇద్దరు 2 కాంగ్రెసే వచ్చినాయి. ఇక ఈ యుద్ధ వాతావరణానికి వేల మంది పోలీసులు, ఇక పోలీస్ పికెట్లు, పోలీసు వాహనాలు, డీసీఎంలు, ఇక పోలీసుల హెల్మెట్లు అంతా మొత్తం వాళ్ళకి ఎక్కడ రాళ్ళు ఎక్కడ దాక్తామని వాళ్ళ భయం వాళ్ళకు, మొత్తం ఒక రకంగా యుద్ధ వాతావరణానికి తెరపడ్డది. ఇక ఫైనల్గా ఏం జరిగింది రిజల్ట్ అంటే, ఉమ్మడి వరంగల్కు సంబంధించి తొర్రూరు శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ కౌన్సిలర్, ఈయన మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యాడు. తొర్రూరుకు సంబంధించి జనగాంకు సంబంధించి కాంగ్రెస్ కౌన్సిలర్ కడమంచి బాలమని అయిండు. మరి ఇంకా ఇప్పుడు యుద్ధం చేసుకున్నారు. మరి పాలనలో కూడా యుద్ధం చేస్తారా, సజావుగా సాగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు పట్టుబట్టి వీళ్ళు అయితే గెలిపించుకున్నారు కదా, అంటే వీళ్ళు తెచ్చుకున్నారు కదా, లక్కీ డ్రానే ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ అయితే పంతాన్ని ఎక్కించుకున్నది. మరి అభివృద్ధి కూడా అదే స్థాయిలో జరిగితే మంచిది, జరగకపోతే మాత్రం ఉత్త కథనే. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా కాస్ట్లీ అయిపోయినాయి. ఇక రేపు ఏమవుతుందంటే ఈ మున్సిపల్ ఎన్నిక కూడా డైరెక్ట్ ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే ఓ వీడియోలో చెప్పిన నేను, రాజకీయ వ్యభిచారం ఎక్కువైపోయింది రాష్ట్రంలో. సర్పంచ్ ఇప్పుడు గ్రామాలలో వార్డు మెంబర్ నిలబడతారు, వాళ్ళకు ఎన్నిక ఉంటుంది, సర్పంచ్కి ఎన్నిక ఉంటుంది. ఇక రేపు భవిష్యత్తులో కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా ఇదే రకంగా జరుగుతూనే బెటర్ తప్ప, ఇక లేకపోతే వీళ్ళు మొత్తం ఎక్కడికక్కడ కొట్లాటలు, ఇక్కడ గల్లలు పట్టుకోవడం, తొడలు కొట్టుకోవడాలు, ఇది పోలీసులు కథ పహార, ఇదే కథ నడుస్తుంది. ఇప్పుడు ఇంత స్థాయిలో యుద్ధం జరిగింది కదా, ఇదే యుద్ధం ఇదే స్పీడ్లో అభివృద్ధి చేస్తారా అంటే డౌటే. చూద్దాం ఏమవుతుందో. కానీ మొత్తం అయితే తొర్రూరు జనగాంకు సంబంధించి క్లియర్ అయిపోయింది. 2 సీట్లను కూడా కాంగ్రెసే ఎత్తుకొని పోయింది. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో, ఇంకా వచ్చేటి ఉన్నాయి, అప్డేట్ ఇద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.